ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక సంచలన మైల్ స్టోన్ రీచ్ అయ్యారు అనమాట. భారతదేశ ఈవీ చరిత్రలో 9 లక్షల ఈవీ అమ్మకాలు చేసిన మొట్టమొదటి కంపెనీగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు నిలిచారు. అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అసలు ఈ సేల్స్ ని ఏ సంవత్సరాల్లో రీచ్ అయ్యారు, అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సంకల్ప్ ఈవెంట్ లో ఎటువంటి ఈవీ లాంచ్ అప్డేట్స్ చేస్తున్నారు, లేకపోతే కొత్తగా ఏం రివీల్ చేయబోతున్నారు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో మీరు గమనిస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ సేల్స్ జర్నీ ఏదైతే ఉందో ఈవై 2021 లో చూసుకున్నట్లయితే 240 యూనిట్స్ అమ్మడం జరిగింది. ఆ తర్వాత 2022 సంవత్సరంలో 1,09,403 యూనిట్స్ అమ్మడం జరిగింది. అలానే 2023లో 2,67,386 యూనిట్స్ అమ్మడం జరిగింది. 2024 సంవత్సరం అంటే ఇది 2023, 2024 అన్ని కలిపి వస్తుంది అనమాట. 4,07,692 యూనిట్స్. ఇక ప్రెసెంట్ జరుగుతున్న 2025 ఇయర్ లో 1,33,168 యూనిట్స్ వరకు అమ్మడం జరిగింది. సో దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఇప్పుడు 9,17,000 పైగా ఎలక్ట్రిక్ వాహనాలని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అమ్మడం జరిగింది అనమాట. ఒకనొక టైంలో హీరో ఎలక్ట్రిక్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఉండేవాళ్ళు, బట్ ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్స్ కి దూరం అయిపోయారు అనమాట. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా సుమారుగా 2015-16 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఒక 6-7 సంవత్సరాల పాటు లైన్ గా నెంబర్ 1 పొజిషన్ లో వాళ్ళు మాత్రం ఉండేవారు. అలాంటిది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 2022 సంవత్సరం నుంచి వాళ్ళ హవాన్ అయితే మొదలు పెట్టారు. ఓవరాల్ గా అంత ముందు వరకు ఏదైతే కంపెనీ వాళ్ళు ఇయర్లీ సేల్ ఏదైతే ఉండేదో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఒక్క నెలలో ఆ సేల్ ని రీచ్ అవడం జరిగింది. సో ఆ రేంజ్ లో వీళ్ళు తమ సేల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ గ్రోత్ ఏదైతే ఉందో 2024 సంవత్సరం 2023-24 మధ్యలో చూసారు. ఆ తర్వాత 2024-2025 సంవత్సరం నుంచి కాస్త ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన హవా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు సుమారుగా 3-4 పొజిషన్ కి ఓలా ఎలక్ట్రిక్ తగ్గిపోవడం జరిగింది. ఇక మనం మేజర్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ వెహికల్స్ చూసుకున్నట్లయితే ఓలా సంబంధించిన S1 జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ గా మన స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే Gen 1, Gen 2, Gen 3 ప్రెసెంట్ Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రీసెంట్ గా రోడ్ స్టార్ X అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇండియాలోనే హైయెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ బైక్ తమదని కూడా కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సుమారుగా 500 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన జర్నీని గమనిస్తే నేను ఎక్కడ కూడా వీళ్ళ యొక్క సర్వీస్ పాయింట్స్ గురించి, సర్వీస్ ఇబ్బందుల గురించి, దాని గురించి మాట్లాడట్లేదు. కేవలం వీళ్ళ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏ కంపెనీకైనా కూడా ఇబ్బందులు అనేది ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ పరంగా కూడా ఈ రోజుకి కస్టమర్లు చెప్తున్న ఒక సమస్య సర్వీస్ అనే ఒక సమస్య. దానివల్ల నేను ఈ వెహికల్ కొనుక్కోవచ్చా లేదనే కాన్సెప్ట్ ఈ వీడియో గురించి చెప్పట్లా. వీళ్ళ యొక్క మైల్ స్టోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాం. ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు ఒక అచీవ్మెంట్ చేశారనుకోండి, ముఖ్యంగా అది ఈవీ ఇండస్ట్రీ ద్వారా అచీవ్మెంట్ జరిగింది అనుకోండి, దాన్ని జనాలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ లో మాత్రమే నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇబ్బందులు ఉండొచ్చు, అలానే కస్టమర్స్ కొంతమంది సాటిస్ఫై ఉండొచ్చు. బట్ ఈ వీడియో కంటెక్స్ట్ అయితే అది కాదు. కేవలం ఒక ఈవీ ఇండస్ట్రీలో ఒక కంపెనీ వాళ్ళు ఇంత భారీగా మార్కెట్ ని పెంచడానికి ఎవరైతే హెల్ప్ చేశారో ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వీళ్ళ సక్సెస్ మెయిన్ కారణం చెప్పుకుంటే, ఓలా ఎంట్రీ ముందు వరకు కూడా పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అంటే రేట్లు చాలా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈవీ మార్కెట్ లో అడుగు పెట్టారు, చాలా తక్కువ రేట్ కి ఎక్కువ రేంజ్ ఇచ్చే వెహికల్స్ ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సో దాని వల్లే వీళ్ళు 2023-24 సంవత్సరంలో చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళిపోయారు. మంత్లీ సేల్స్ 50,000 టచ్ అవడం కానీ ఈ రేంజ్ లో వీళ్ళు సేల్స్ రీచ్ అవడానికి కారణం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్స్ కానీ ఎక్కువ రేంజ్, ముఖ్యంగా రేంజ్ అని చెప్పుకోవచ్చు. కస్టమర్స్ ఎవరైతే ఈవీస్ యూజ్ చేస్తారో ఎక్కువ రేంజ్ ని ఉంటే ఎక్కువ దూరం ప్రయాణించొచ్చని అనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైం ఎక్కువ రేంజ్ వెళ్ళేటప్పుడు వీళ్ళు రేట్ కూడా తక్కువ కావాలనుకుంటారు. ఆ రెండు రిక్వైర్మెంట్స్ మీద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫోకస్ చేసి బడ్జెట్ లో ఎక్కువ రేంజ్ వెహికల్స్ ఆఫర్ చేయడం ద్వారా కస్టమర్స్ అనేది ఎక్కువ మంది ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మొగ్గు చెప్పడం జరిగింది. దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ PM E-Drive మొబిలిటీ స్కీమ్ సంబంధించిన సబ్సిడీస్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక రకంగా వీళ్ళకి బెనిఫిట్ గా మారింది అనమాట. ఆ తర్వాత PLI స్కీమ్ కి సంబంధించిన సబ్సిడీస్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి రావడం జరిగింది. ఇలాగ వీళ్ళు టాప్ పొజిషన్ వెళ్ళడానికి ముఖ్య కారణాలు అని చెప్పుకోవచ్చు. బట్ గత ఒక 6-7 నెలల నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ హవా అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే సర్వీస్ పరంగా ఏదైతే ఉందో ఆ ఇష్యూస్ అనేది పెరగడం వల్ల కంపెనీ వాళ్ళు ఇంకా ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో దాని మీద దృష్టి అంత చూపించకపోవడం వల్ల వేరే కంపెనీ సంబంధించిన వెహికల్స్ అనేది ఆ సేల్ అనేది ఇంప్రూవ్ అవడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చినంత ఆఫర్లు ఇప్పుడైతే ఇవ్వట్లేదు. మీరు ఒకనొక టైంలో ఓలా S1X 4 kWh వేరియంట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఎక్స్-షోరూమ్ కాస్ట్ సుమారుగా 1,05,000 రూపాయలకి అయితే ఆఫర్ చేశారు. బట్ ఇప్పుడు దాని ప్రైస్ సుమారుగా 20,000 రూపాయలు పెంచడం జరిగింది. ఒక కంపెనీ వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్ లో ఇలాంటి ఆఫర్స్ లాంటివి ఇస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సెర్టైన్ లెవెల్ వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా ప్రాఫిట్ జోన్ లోకి వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రాఫిట్ జోన్ కి వెళ్దాం అనుకునేసరికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఇష్యూస్ లాంటివి కూడా యాడ్ అవుతాయి. దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఆ సేల్స్ ఇంక్రీజ్ అవుతుందో అది కొంచెం స్లో డౌన్ అవ్వడం జరిగింది. ఇది ఓవరాల్ గా మేజర్ రీజన్స్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇంత భారీగా మా జనాల్లోకి వెళ్ళడం, ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ రేంజ్, తక్కువ ప్రైస్, దీనివల్ల ఈ మైల్ రైన్ అయితే చేరుకున్నారు. నెక్స్ట్ సంకల్ప్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆగస్ట్ 15వ తారీఖు ప్రతి ఇయర్ కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్త అనౌన్స్మెంట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు కూడా
సంకల్ప్ ఈవెంట్ కి కొత్త అనౌన్స్మెంట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దామండి. సో ఆగస్ట్ 15వ తారీఖున అయితే ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. బట్ వేరే కస్టమర్స్ వెళ్ళాలంటే మాత్రం వాళ్ళు కొంత అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మేజర్ గా వీళ్ళు చెప్తున్న హైలైట్స్ ఏంటంటే మోటార్ టెక్నాలజీ పరంగా రేర్ ఎర్త్ ఫ్రీ సంబంధించిన మ్యాగ్నెట్స్ లేని మోటార్స్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రివీల్ చేయబోతున్నారు. ఇది చేస్తే నిజంగా ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈవీ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఎదుర్కొంటున్న సమస్య రేర్ ఎర్త్ మెటల్ మోటార్స్ ఏదైతే ఉన్నాయో ప్రెసెంట్ అందుబాటులో ఉండట్ల. చైనా సంబంధించిన కొన్ని ఆంక్షల వల్ల మనకి నియోడైమియం వంటి మ్యాగ్నెట్స్ అనేది దొరకడం కొంచెం కష్టంగా మారింది. ఒకవేళ రేర్ ఎర్త్ మెటల్ ఫ్రీ మోటార్స్ కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేస్తే వేరే దేశం వాళ్ళ ఇంపోర్ట్స్ మీద వీళ్ళు డిపెండ్ అయ్యాల్సిన అవసరం ఉండదు. దానివల్ల కంపెనీ వాళ్ళకి అయితే ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ షేపింగ్ ఇండియాస్ ఎనర్జీ ఫ్యూచర్ అని చెప్తున్నారు. మరి కొత్తగా వీళ్ళ సెల్ టెక్నాలజీ గురించి ఏమైనా రివీల్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జెన్ సెల్ పవర్ మీట్స్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ అంటే కొత్త లిథియం అండ్ సెల్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ చిప్స్ ఓలా సంబంధించిన కృత్రిమ చిప్ గురించి కూడా ఏమైనా రివీల్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రజెంట్ మూవ్ OS 5 ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొత్త అప్గ్రేడ్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కొత్త వెహికల్ సంబంధించిన ఏమైనా అప్డేట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొన్ని లక్షలాది కిలోమీటర్స్ ఓలా స్కూటర్స్ మీద నడిపారు. వాళ్ళకి స్పెషల్ గా ఏమన్నా ఈవెంట్ లాంటి కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. చివరిగా ద స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ ఇది నాకు ఆసక్తికరంగా మారింది. పర్ఫార్మెన్స్, ఎజిలిటీ అండ్ కంట్రోల్ న్యూ జనరేషన్ ఆఫ్ రైడర్స్ అని ఉంది. సో మేబీ ఓలా సంబంధించిన S1 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో అందులో స్పోర్ట్స్ వర్షన్ ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది. మీరు గమనిస్తే ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ పైప్ లైన్ మోడల్స్ లో స్పోర్ట్స్ రిలేటెడ్ స్కూటర్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇస్తున్న స్కూటర్ కన్నా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ తో తీసుకొస్తామని చెప్తున్నారు. మేబీ ఆ వేరియంట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మేజర్ గా హైలైట్స్ చూస్తే టెక్ ఎగ్జిబిట్స్ అని చెప్తున్నారు. వీళ్ళ ఫ్యాక్టరీ టూర్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ మీరు మీట్ అవ్వచ్చు. ఫన్ జోన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ అవ్వకపోతే అప్పుడు మీరు 500 రూపాయలు పే చేసి మీరు ఈ పర్టికులర్ ఈవెంట్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. గిగా ఫ్యాక్టరీ ఎక్కడైతే ఉందో అక్కడైతే ఈవెంట్ జరుగుతుంది అనమాట. మొత్తం ఒక 5 గంటల సమయం పాటు ఈ ఈవెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇదిగోండి ఓలా గిగా ఫ్యాక్టరీ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎవరైతే ఓలా సంబంధించిన కొత్త వెహికల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మేబీ ఆ అనౌన్స్మెంట్స్ కూడా మనం వీళ్ళ సంకల్ప్ ఈవెంట్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ ఓవరాల్ గా ఈవీ ఇండస్ట్రీ పరంగా కూడా ఈ లాంచ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్ గా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన లాంచ్ ఈవెంట్ అప్డేట్ అండి. కొత్తగా ఏమేమి వెహికల్స్ తీసుకురావచ్చు లేకపోతే వాళ్ళ టెక్నాలజీ పరంగా కానివ్వండి 9 లక్షల వెహికల్స్ సంబంధించిన మైల్ డ్రైవ్ గురించి పూర్తి సమాచారం ఒక మంచి అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక ఈవీ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రం నిజంగా ఇవాళ ఈవీ ఇండస్ట్రీ ఎంత ర్యాపిడ్ గ్రోత్ కారణం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళే ఇంత తక్కువ ప్రైస్ కి అప్పట్లో ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫర్ చేయకపోతే మేబీ ఇతర కంపెనీస్ కూడా బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకురాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు తీసుకొస్తున్నారు. బట్ ఆ టైంలో వీళ్ళు ఎంత అగ్రెసివ్ గా వెళ్ళడం వల్ల ఇతర కంపెనీస్ కూడా కొంచెం ప్రైజెస్ తగ్గించి ఈవీ ఇండస్ట్రీ గ్రోత్ కి ర్యాపిడ్ గ్రోత్ కి కారణమైన కంపెనీస్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ కూడా ఒకరు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాత్రం షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.